భగవద్గీతతో కోట్ల మందికి దారి చూపెట్టిన అతని కన్నా గొప్ప గురువులెవరు? సముద్రం నడిమిట్ల ద్వారకా నగరం నిర్మాణం చేసిన అతని కంటే గొప్ప ఇంజనీర్లెవరు? నిత్య ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన ఆయనకు మించిన డాక్టర్లెవరు? ఆయనకి రాని విద్య లేదు, ఆయన చెయ్యని అల్లరి లేదు, ఆయన ఇయ్యని జ్ఞానం లేదు. ఆయన ఎవలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటా. గదేనోల్లా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇయాల ఆ యశోద నందనుడి పుట్టినరోజు, శ్రీకృష్ణ జన్మాష్టమి. పాండ్రిమాడి ఏరేడా ఎట్లెట్ల జరిగినాయో చూసేద్దాం. కృష్ణ పరమాత్ముడు పుట్టిన శ్రావణ బహుళ అష్టమి రోజున దునియా అంతా ఆ పరమాత్ముణ్ణి నిండు మనసుతోని తలుసుకొని ముర్చింది. గుడులన్నిటినీ తీరొక్క తీర్ల పూలతోని సుందరంగా అలంకరించి కృష్ణ పరమాత్మునికి తీరొక్క తీర్ల పూజలు చేసిండ్రు. యాడ చూసినా భక్తులు శీతం పట్టేరు. ఇక చెయ్యపాటి లీడరు జగ్గారెడ్డి ఇలాకా సంగారెడ్డి పట్నంలా కృష్ణాష్టమి సంబరాలు మా గొప్పగా నడిచినాయనుకో రాదురి. జగ్గన్న పరమరామ భక్తుడు గదా, ఇక రాముడంటే ఒకటి, కృష్ణుడంటే ఒకటా. ఏ అవతారం ఎత్తినా అంతా నారాయణుడే. పట్నంలున్న రామ్ మందిర్లా ఎప్పుడు చేసినట్టే కన్నయ్య పుట్టినరోజును ఘనంగా చేసిండు జగ్గన్న. రామ్ మందిర్ పురవీధుల్లా భజన జోర్దార్గా సాగింది. సారు ఇంటామే బిడ్డ కూడా హాజరుపడ్డారు. సంగారెడ్డి పబ్లిక్ కూడా మస్తుగొచ్చిండ్రు. ఇగటు దేశమంతటనే గాక దునియా అంతటా ఉన్న ఇస్కాన్ ఆలయాలు హరే కృష్ణ నామ స్మరణతోటి మారుమోగినాయి. అభిషేకాలు, అర్చనలు, భజనలు ఇట్లా ఏ గుడి చూసినా అంత కృష్ణమయమే అన్నట్టు సాగినాయి కృష్ణాష్టమి సంబరాలు. కులమతాలకు అతీతంగా మగపిల్లలకు కృష్ణుని వేషం, ఆడపిల్లలకు గోపికల వేషం గట్టించి ముర్చిపోయిండ్రు తల్లిదండ్రులు. స్వామి పేరు చెప్పి అన్నదానాలు కూడా చేసిండ్రు బహుమానంగా. మరిగా ఆ వైకుంఠవాసుడి చల్లని సూపులు మన ప్రేక్షకుల మీద కూడా ఉండాలని మన జోర్దార్ వార్తల తరపున కూడా కోరుకుంటున్నాం.